హలో శ్రీనివాస్ రెడ్డి గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. సార్, ఇప్పుడు మిడ్ క్యాప్స్, సో ఇప్పుడు గ్లోబల్ అన్సర్టనిటీస్ అని చాలా ఎక్కువ కనిపిస్తుంది. అవును. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడున్న ప్రెసెంట్ మార్కెట్ మనం కంపేర్ చేసుకున్నట్లయితే, సో మిడ్ క్యాప్ అనేది మనకి బెస్ట్ చాయిస్ అంటారా ఇన్వెస్ట్మెంట్ కి, లేకపోతే కొంచెం హోల్డ్ ఆన్ చేసుకోవాలా? యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్లో నిహాల్, మీరు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా మీ టైం టెన్యూర్ అనేది ముఖ్యం. ఓకే. మీరు 3 years హోల్డ్ చేయగలుగుతారా, 5 years హోల్డ్ చేయగలుగుతారా, 7 years ఉంటారా, 10 years ఉంటారా, దాన్ని బట్టే ఆ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని బట్టే మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, లార్జ్ క్యాప్లో చేయాలా, ఫ్లెక్సీలో చేయాలనేది మనం ఒక డెసిషన్గా రావాలి. ఓకే. డైరెక్ట్గా మిడ్ క్యాప్లోనో స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అంటూ అదొక వేరే స్ట్రాటజీ. వెల్త్ క్రియేషన్ పెరిగినప్పుడు పెరుగుతుందిలే అట్లా పెట్టేద్దాం అనుకున్న వాళ్ళకి, అలా ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేద్దాం అనుకున్న వాళ్ళకి వేరే, కానీ అవసరం కోసం ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మీ టైం టెన్యూర్ బట్టి ఫండ్ సెలెక్షన్ చేసుకోవాలి. లాంగ్ టెన్యూర్ ఉంటే హై రిస్క్ ఫండ్స్లో పెడతాం, అక్కడ కొంచెం రిటర్న్ ఎక్కువ వస్తుంది లాంగ్ టర్మ్లో. షార్ట్ పీరియడ్ ఉన్నప్పుడు కొంచెం కన్జర్వేటివ్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, మీ రిటర్న్స్ అనేవి కొంచెం కన్జర్వేటివ్గానే ఉంటాయి. ఈ విధమైన స్ట్రాటజీ ఉంటుంది. ఈ రోజు ఉన్న గ్లోబల్ అన్సర్టనిటీలో మార్కెట్లో ఏదో జరిగిపోతుంది, మార్కెట్లో చాలా వరస్ట్గా ఉంది ఫేస్, అసలు రేపేం జరిగిద్దో తెలియదు అన్న సిచ్యువేషన్లో ఉన్నామని అందరూ ప్యానిక్ అవుతున్నాం. ఇలాంటి సిచ్యువేషన్లో మనం మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఓకే. దీనికి లాస్ట్ 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అనే ఎగ్జాంపుల్స్ తీసుకునే కన్నా మనందరికీ తెలిసిన కోవిడ్ గురించి మాట్లాడుకోవచ్చు. దానికంటే ముందు లాస్ట్ 1 yearలో మార్కెట్స్ చాలా పడిపోయినాయని మనం ఫీల్ అవుతున్నాం కదా. అవును. వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే మీ ఇండివిజువల్ స్టాక్ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. లాస్ట్ 1 year బ్యాక్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్, మీ పోర్ట్ఫోలియో వాల్యూ ఎంత ఉంది, ఈరోజు వాల్యూ ఎంత ఉందని చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియోస్ ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. కానీ మేము రీసెర్చ్ చేసిన కొన్ని ఫండ్స్లో 1 year బ్యాక్, ఇదే 1 year బ్యాక్ ఒక మిడ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈరోజు వాల్యూ ₹1,18,000. ఓకే. అంటే దగ్గర ₹18,000 ప్రాఫిట్ వచ్చింది. అంటే 18% CAGR. ఇన్వెస్ట్మెంట్ చేశారు, తర్వాత నుంచి మీరేమి టైం కేటాయించలేదు, మీరు ఎక్కడ రీసెర్చ్ చేయలేదు, ఎక్కడ దాని గురించి అడావడిగా మీ టైం స్పెండ్ చేసి ఏమీ చేయట్లేదు, కానీ ఆటోమేటిక్గా మీకు దగ్గర 15% CAGRలో రిటర్న్ వర్కౌట్ అయింది. అదేవిధంగా కంపేర్ చేసుకోండి, మీ ఓన్ పోర్ట్ఫోలియోస్ కంపేర్ చేసుకుంటే రిటర్న్స్ ఏ విధంగా ఉన్నాయో మీకు అందరికీ అర్థమైంది ఎవరికైనా సరే. కానీ ఇది పక్కన పెట్టి 2020లో కోవిడ్ వచ్చినప్పుడు మన పరిస్థితి ఏముందో చూడండి. ఎకానమీ అంతా ఏదో జరిగిపోతుంది, రేపు ఉంటామో లేదో తెలియదు, ఇదంతా ఏదో అయిపోతుంది అన్న సిచ్యువేషన్లో చాలా మైండ్స్ అన్నీ కూడా ఆ విధంగా ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లో బతుకుతామో లేదో తెలియదు, ఇవన్నీ ఏమైపోద్దో, ఇదంతా ఈ ఎకానమీ ఏంటి, మన ఆస్తులు ఏంటి అన్న సిచ్యువేషన్లో ఉన్నాం కొన్ని రోజుల వరకు. తర్వాత కాలక్రమేణా అన్ని మార్పులు జరిగినాయి. 2020 జనవరిలో మన కోవిడ్ భయాలు ఏమీ లేవు. 2020 జనవరి, అవును, జనవరికి వచ్చేప్పటికి మన దగ్గర అంటే కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి, కానీ మనకు అంత భయం లేదు. ఆ భయం లేని సందర్భంలో మీరు ఎవరైతే ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేశారో, ఈరోజు ఆ ₹1,00,000 వాల్యూ 3.5 లక్షలు. జనవరిలో ఇన్వెస్ట్ చేస్తారు. జనవరిలో మార్కెట్స్ చాలా బాగున్నాయి, మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి, ఫ్యూచర్ కూడా బాగుంటుందని మన మైండ్ సెట్ ఉన్న రోజుల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన వాల్యూ ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇవాళ 3.5 లక్షలు ఉంది. అక్కడి నుంచి వదిలేసి ఏప్రిల్ 1st వద్దాం. జస్ట్ 4 నెలల్లో మనం అందరం ఇళ్లలో కూర్చున్నాం, ఎవరూ బయటకు వచ్చే సిచ్యువేషన్ లేదు, ఎవరిని వస్తే 1 గంట 2 గంటలు రావాలి, తర్వాత మెదలకుండా ఇంట్లో కూర్చోవాలన్న పరిస్థితి. అలా ఏమైపోతుంది, కాలం చేసేవాళ్ళు చేస్తున్నారు, కార్యక్రమాలు లేవు, ఏమీ లేవు, అంతా ఒక భిన్నమైన సిచ్యువేషన్లో ఉన్నాం. మార్కెట్స్ పడిపోతున్నాయి, మన వాల్యూస్ అన్నీ తగ్గిపోతున్నాయి. రేపు వలన అంటే ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే 75 lakhsకి వచ్చింది, 70 lakhsకి వచ్చింది. ఇది రేపు ఏమైపోయింది, ఈ 70 lakhs దగ్గర ఉంటుందో లేదా 50 lakhsకి వచ్చిందో అన్న భయంలో ఉన్న సందర్భాలు. ఆ సందర్భంలో ఎవరైతే ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళ వాల్యూ ఇవాళ 5 లక్షల చిల్లర ఉంది. జనవరిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 3.5 లక్షలు, ఏప్రిల్ 1st ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5 లక్షలు. అంటే వరస్ట్ మార్కెట్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసి మార్కెట్ కనుక టైం ఇస్తే డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్స్లో అంటే ఈక్విటీ మార్కెట్స్లో మీరు రైట్ స్ట్రాటజీని అప్లై చేసి కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే డెఫినెట్గా మంచి రిటర్న్స్ ఉంటాయి. కానీ ఇవాళ సిచ్యువేషన్ కోవిడ్లో ఉన్న సిచ్యువేషన్ ఏం కాదు.
అవును. ఎందుకంటే ఒక పార్ట్ ఆఫ్ వరల్డ్లో ఏదో అన్సర్టనిటీ ఉంది, దానివల్ల ఇబ్బందులు పడుతున్నాం. ఇది 1 మంత్గా 6 మంత్స్గా ఇవంతా కూడా షట్ డౌన్, మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తాయని మనందరికీ నమ్మకం ఉన్న సిచ్యువేషన్. అందుకని మార్కెట్స్ ఏదో డ్రాస్టిక్గా పడిపోయినాయి, రేపే జరుగుతుందో, ఇవాళ ఉన్నది సస్టైన్ అయిద్దో లేదో అని ఆలోచించాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా మోర్ దాన్ 5 to 7 years టైం పీరియడ్ కనుక ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఈ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆల్వేస్ ఎస్ఐపి రూట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి అసలు మార్కెట్ సైకిల్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎవరైతే మోర్ దాన్ 10 years మీ టైం ఉంటే కనుక ఎస్ఐపి రూట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఎప్పటికి కూడా మీ రిటర్న్ 12 to 15% దగ్గరలోనే ఉంటుంది. దానికన్నా ఎక్కువ రివార్డ్ రావడానికి అవకాశం ఉంటుంది, కానీ వరస్ట్ రివార్డ్ అయితే రావడానికి అది ఛాన్సే ఉండదు. హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ నిహాల్.